హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగితాస్ ఆల్ రౌండ్ అరీనా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వేరే రెసిపీ చూద్దామా? సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై. అది ఫ్రై అని అనొచ్చు, కర్రీ అని అనొచ్చు. ఇట్స్ వెరీ హెల్దీ. దిస్ ఇస్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇంగ్రీడియంట్స్, సో ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టాను చూడండి. ఇట్ ఈస్ లైక్ స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, జీరా, ఉర్దు దాల్ అన్నీ వేసాము. సో ఇప్పుడు ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్నాక కాస్త వేడి అయ్యాక వీ హ్యావ్ టు పుట్ మనం అన్నీ పెట్టాం కదా, జీరా, ఉర్దు దాల్ అండ్ మస్టర్డ్ సీడ్స్, రెడ్ చిల్లీస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేయాలి. చేశాక అది కొద్దిగా రెడీష్ వచ్చాక దెన్ మనం ఏం చేయాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం కాస్త వేగాక గ్రీన్ చిల్లీస్ వేస్తాము. గ్రీన్ చిల్లీస్ వేసాక అది కాస్త చిట్టుపట్టలు ఆడాక దెన్ మనం ఏం చేస్తామంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాం అనమాట. సో గ్రీన్ చిల్లీస్ వేసాను, ఫుల్ చిట్టుపట్టలు ఆడుతుంది. సో గ్రీన్ చిల్లీస్ వేసి మంచిగా ఫ్రై చేసి కాస్త పసుపు వేసాను. వేసి ఫ్రై చేశాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అనమాట. వేసి కాస్త బాగా మంచిగా కలపాలి. అండ్ క్లోజ్ అయితే చేయకూడదు. యూజువల్లీ నేను గ్రీన్స్ అయినా కూడా క్లోజ్ చేయను. క్లోజ్ చేస్తే ఏంటంటే గ్రీనిష్ కలర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో దీంట్లో వాటర్ అవన్నీ ఏమి వేయకుండా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేశాక అంటే వాటర్ దిగుతుందండి. వాటర్ అంతా పోయేంత వరకు, స్ప్రింగ్ ఆనియన్స్ కాబట్టి వాటర్ దిగుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ని తెలుగులో ఉల్లి కాడలు అంటారు. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చూడండి వాటర్ ఎలా వచ్చేస్తుంది బయటికి మొత్తం కలుపుతుంటే. సో వన్స్ అయినాక నేను ఇందులో పెప్పర్ పౌడర్ వేసాను. మీరు కారం కూడా వేసుకోవచ్చు. కారము, పెప్పర్ పౌడర్, ఎల్లిపాయలు, ధనియా పౌడర్, గరం మసాలా బాగా దంచుకొని లాస్ట్లో అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుందండి. డిఫరెంట్గా వచ్చాక దెన్ వీ కెన్ ఈ స్టేజ్లో మనము వేసుకోవాలి మనం ఏదైతే దంచుకున్నామో ఆ పదార్థాన్ని. సో ఇక్కడ మంచిగా ఫ్రై చేసి కాస్త సిమ్లో పెట్టేసి మూత వేసి వదిలేయాలి. కాసేపు వదిలేసాక ఒక 5 minutes అలా వదిలేసి సిమ్లో తీసి మంచిగా కలిపేసి దెన్ వీ కెన్ డిష్ అవుట్ అండి. ఇందులో మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎగ్ కూడా బాగుంటుంది. అండ్ సోయా బైట్ కూడా వేసుకోవచ్చు. సి దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై. యూ కెన్ eat with chapati or rice. So for more videos for healthy recipe doing, please do subscribe, share and follow my channel.